భారత్ శ్రీలంక మధ్య తొలి వన్డే అనూహ్యంగా టై అయింది. మలుపుల మధ్య సాగిన ఈ పోరులో చివరికి సమమైంది. దీంతో 3 వన్డేల సిరీస్ 0-0గానే ఉంది. ఇక రెండో మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కొలంబోలోని ప్రేమదాస్ మైదానంలో ఈ రోజు రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. రెండో వన్డేలోనూ భారత వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా టీమిండియా మేనేజ్మెంట్ డిసైడ్ అయిపోయింది. అలాగే తొలి వన్డేలో 31 పరుగులతో రాహుల్ పర్వాలేదనిపించాడు. దీంతో రెండో వన్డేలోనూ తుది జట్టులో రాహులే ఉండనున్నాడు. దీంతో పంత్కు మరోసారి నిరాశ తప్పదు. ఇక లంక పర్యటనలో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ 3 టీ20ల సిరీస్ మొత్తం ఆడాడు. అలాగే మొన్న తొలి వన్డేలోనూ బరిలోకి దిగాడు. దీంతో అతడికి టీమిండియా మేనేజ్మెంట్ బ్రేక్ ఇస్తుందనేది చూడాలి. ఒకవేళ సిరాజ్ కు రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షత్ రాణాకు అవకాశం దక్కవచ్చు. అలా కాకుండా హర్షదీప్ సింగ్ ను పక్కన పెట్టాలనుకుంటే ఖలీల్ అహ్మద్ కు ఛాన్స్ రావచ్చు. అయితే ఈ విషయంపై టీమిండియా మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. అయితే శ్రీలంక తుది జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. వానిందు హసరంగ మిగతా 2 వన్డేల నుంచి తప్పుకున్నాడు. దీంతో ఈ రోజు జరిగే రెండో వన్డేలో హసరంగ ప్లేస్ లో మహేష్ తీక్షణను తుది జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 సిరీస్ లో 3 మ్యాచ్ల్లో ఆఖర్లో కుప్పకూలిన ఆ జట్టు తొలి వన్డేలో చివర్లో మాత్రం కుదురుగా ఆడింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2:30 జరిగే ఈ మ్యాచ్ కి వర్ష ప్రభావం 10% లోపు ఉండనున్నట్లు అక్కడ వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ రద్దయ్యేంత తీవ్రంగా అయితే వాన ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పిచ్చి విషయానికి వస్తే రెండో వన్డేలోని పిచ్చి ఎక్కువగా స్పిన్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండనుంది. దీంతో తొలి వన్డే పరిస్థితి ఏదైతే ఉంటుందో రెండో వన్డేలోనూ లో స్కోరింగ్ గేమ్ గానే ఉండే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివన్ దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్ లేదా హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్.